పోలీసు వారు కేసు పెట్టింది. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం రూలింగ్ ప్రకారం కదా, అవన్నీ మనం డిస్కషన్ చేయట్లేదు. చట్టం దాని పని తాను చేసుకుంటుంది. నేను మా ఇండస్ట్రీలో ఇలాగే జరిగితే ఇండస్ట్రీలో ఎవరు మిగలరు, అందరూ చర్లపల్లి జైల్లో ఉంటారు. మొత్తం టోటల్ చర్లపల్లి జైల్లో ఉంటారు. 20 సంవత్సరాల ముందు కేసులు, 30 సంవత్సరాల ముందు కేసులు, 15 సంవత్సరాల ముందు కేసులు. నన్ను రూమ్లో రమ్మన్నారు 20 సంవత్సరాలకి. ఎవరి కక్షలు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి కంప్లైంట్లు పెడుతూ ఉంటారు. భరద్వాజ గారు ఝాన్సీ గారు ఆర్డర్ పాస్ చేస్తూ ఉంటారు. పోలీసులు కేసులు రిసీవ్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఎవరు మిగలరు, భరద్వాజ గారు ఝాన్సీ గారు మిగులుతారు. నేను చెప్తున్నా. ఇది ఒకటి. రెండోది నేనేమంటున్నానంటే, ఒక్కసారి ఆమె మొత్తం టోటల్గా ఆమె మైనర్గా జరిగిన అత్యాచారం జరిగింది. సో మెనీ టైమ్స్ ఆమె చాలా 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 మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారు. ఆమె మైనర్గా ఉండేటప్పుడు ఆమె తల్లి ఉందా లేదా, ఆ లొకేషన్లో ఆమె కేర్ టేకర్గా ఆమె తల్లి ఉంది. కాబట్టి మైనర్గా అత్యాచారం జరుగుతున్నప్పుడు అది ఇష్టం జరిగినా అయిష్టంగా జరిగినా ఫస్ట్ తల్లి మీద కేసు పెట్టాలి. ఎందుకంటే నువ్వు మైనర్ని అక్కడ తీసుకెళ్లి షూటింగ్ గార్డ్ అప్పచెప్పడం ఫస్ట్ తప్పు. నువ్వు కేర్ టేకర్గా నీ బాధ్యత కదా. ఆ అమ్మాయిని నువ్వు డైరెక్ట్గా ఒకవేళ నిజంగా జరిగి ఉంటే అది నువ్వు తప్పు. రెండోది ఆ లొకేషన్ ఎక్కడ, ఆ లొకేషన్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ మీద కేసు పెట్టాలి. వీళ్ళంతా ప్రోత్సహించాలి. ప్రోక్స్ చట్టం ఏం చెప్తుందంటే, ఆ చట్టంలో చేసేవాడి కంటే ప్రోత్సహించేవాడు ఇంకా నేరగాడు కనుక వాళ్ళందరి మీద కేసు పెట్టి లోన్ అయ్యండి చట్టం సేమ్ చెప్తుంది. మరి ఆ జానీ మాస్టర్ గారి దగ్గరికి మీరు ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళ తల్లి తీసుకెళ్ళింది. ఆ తల్లి ఏమైంది? ఆ తల్లి మీద ఎందుకు పోలీసులు కేసు పెట్టలేదు? ఆ లొకేషన్ ఏంటి? బొంబాయి లొకేషన్ లో హోటల్ లొకేషన్, ఆ సినిమా షూటింగ్, మరి ఇవన్నీ ఏం జరిగాయి? ఫస్ట్ ఆఫ్ ఓకే, దాన్ని మరి ఫెడరేషన్ ప్రెసిడెంట్ చాలా సినిమాలు చేశారు. ఝాన్సీ గారు, వివేక్ కూచిభట్ల గారు టాప్ ప్రొడ్యూసర్, అలాగే దామోదర్ ప్రసాద్ గారు టాప్ ప్రొడ్యూసర్. అన్నీ తెలుసు ఆయనకి. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అన్నీ తెలుసు. కనుక వాళ్ళందరికీ మరి అవన్నీ కనబడలేదా, రాలేదా అని నెంబర్ 1. రెండోది, మనం ఆమె 5 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి మొత్తం టోటల్ హిస్టరీ చూసుకుంటే ఆ రోజు 16వ సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా స్టిల్ హిస్టరీ చూస్తే మనం ఆమె మొత్తం ప్రతిదీ కూడా మేకింగ్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే టాప్ ఈజ్ డాన్స్ మాస్టర్. ఆ అమ్మాయి అసిస్టెంట్, డాన్స్ అసిస్టెంట్ గా అన్ని సినిమాల్లో కూడా సల్మాన్ కానీ షారుఖ్ ఖాన్ నుంచి విజయ్ హీరో గారి అన్ని సినిమాలకి కూడా ఆమె అసిస్టెంట్గా ఉంది కదా. మరి అంత ఎక్కడా కూడా ఆమె ముఖంలో నన్ను బాధ పెడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను చాలా కష్టపెడుతున్నాడు అని ఎక్కడా కనబడట్లేదు. ఒకటి, ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ కానీ, ఆమె ఫేస్బుక్లో కానీ, ఆమె ట్విట్టర్లో కానీ, ఆమె మొత్తం హిస్టరీ యూట్యూబ్లో కానీ చూస్తే ఎక్కడా కూడా నా గురువు, నా దైవం, ఆయన వల్లే నేను ఇంత వాళ్ళని అయ్యాను అని చెప్తూ ఆమె మొత్తం టోటల్గా వచ్చింది. ఆల్ ఆఫ్ ది ఒక 6 నెలల నుంచో సంవత్సరం నుంచో ఆమె ఒక కార్డు తీసుకోవాలి, కార్డు తీసుకొని ఇండివిజువాలిటీకి వెళ్ళిపోదాం డిసైడ్ అవుతూ ఆమె ఇండివిజువల్గా సినిమాలు ట్రై చేసుకుంటుంది. ఒక పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు సినిమాలు ఇస్తానండు. అది జానీ మాస్టర్గా వాళ్ళకి, ఆ కంపెనీకి వాళ్ళకి వివాదం జరగడం, ఈమె వెళ్తానండు, ఈమె వెళ్తుంటే డైరెక్ట్ గా కార్డు ఇవ్వకుండా చేశారు. ఆ కార్డు ఇవ్వకుండా బెదిరించారు. ఆ కార్డు ఇవ్వకుండా మళ్ళీ డబ్బులు కట్టి కార్డు తీసుకున్నా. 1 month క్రితమే తీసుకుంది. 1 month క్రితమే తీసుకున్న తర్వాత ఆ కార్డు ఎప్పుడైతే తీసుకున్నారో అక్కడ కొంతమంది, ఒక డైరెక్టర్ ప్రోద్బలంతో, సుకుమార్ గారు లదత్తో, కొంతమంది ప్రోద్బలంతో, భరద్వాజ్ గారు సపోర్ట్ తో ఆమె కేసు పెట్టడం జరిగింది 40 పేజీలు. నేనేమంటున్నానంటే, ఆమె కేసు పెట్టడం ఇస్ కరెక్ట్. ఇన్వెస్టిగేషన్ పోలీస్. ఆమె కేసు పెట్టడం తప్పు పట్టట్లేదు. నేను ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులను తప్పు పట్టట్లేదు. మనమేం అడుగుతున్నాం అంటే, ఛాంబర్ ఏదైతే 2018 కమిటీ ఉందో ఆ కమిటీ ప్రాధాన్యత ఏంటో తెలుసండి. ఆల్ ఆఫ్ ది సడన్ లొకేషన్లో ఏవైనా ప్రాబ్లం జరిగితే, ఒక లేడీస్కి కానీ ఏవైనా ప్రాబ్లం జరిగితే, ఒక మొత్తం టోటల్గా అక్కడ టాయిలెట్ కానీ ఇంకోటి లేకపోతే ఆ అమ్మాయి మీద అఘాయిత్యం ఏమైనా జరిగితే, అసభ్యకరం ఏమైనా జరిగితే, యాజ్ ద కంప్లైంట్ ఇమ్మీడియట్లీ ఛాంబర్ అంటే ఆ కమిటీకి ఇన్ఫార్మ్ చేయాలి, అక్కడున్న మేనేజర్కి ఇన్ఫార్మ్ చేయాలి, అక్కడున్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి, అక్కడున్న సిటీఎంస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది మన రూల్. కానీ 5 సంవత్సరాల క్రితం అయిపోయి 5 సంవత్సరాలు ఆమె ఎంజాయ్మెంట్ చేసింది.
5 సంవత్సరాలు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. 5 సంవత్సరాలు ఇద్దరు నవ్వుతూ పక్కపక్కలాడుతూ ఆల్మోస్ట్ సినిమాలన్నీ చేసుకుంటూ కార్డు తీసుకున్న తర్వాత ఒక కుట్ర పన్ని ఆ కుట్ర కోణంలో ఆయన్ని సస్పెండ్ చేయించడానికి కొంతమంది ఆమె బ్యాక్గ్రౌండ్ నుండి కుట్ర పని ఆయన్ని సస్పెండ్ చేయించడానికి ప్రయత్నం చేశారు అని నేను అంట. అండ్ ఇంకో ఒక మాట ఎందుకు అంటున్నానంటే, ఆ మాట ఇప్పుడు ఆ కమిటీ ఏదేందో ఆ కమిటీకి అన్ని తెలుసు. ఆ కమిటీకి షూటింగ్ ఆమె మైనర్గా ఉండేటప్పుడు ఎవరు కార్డు ఇచ్చారు, ఎవరు ఆమె యాక్ట్ చేయించారు, వాళ్ళ తల్లిగారు ఎక్కడున్నారు, తల్లిగారు లేకుండా కూతుర్ని ఎలా పంపించారు, అంటే కూతుర్ని బయటకు వదిలేశారా, లేకపోతే కేర్ టేకర్గా ఆమె మొత్తం టోటల్గా ఈమెకి సంబంధం లేదా, మన తర్వాత మొత్తం టోటల్గా అక్కడ షూటింగ్ ఉన్నారు ప్రోత్సహించిన ఎవరు, అత్యాచారం జరిగిన ఇష్టపడి అమ్మాయి వెళ్ళినా కానీ అది మాత్రం రేపు కిందే వస్తుంది, ఇది వాస్తవం, దాన్ని ఎవరు డౌట్ పట్టట్లేదు. కానీ ప్రోత్సహించే వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఈ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మొత్తం టోటల్గా ఝాన్సీ గారు వాళ్ళందరి మీద ఎందుకు వాళ్ళ ముందు 15 రోజులు చాలా కష్టపడ్డారు. నేను చూశాను ఇంటర్వ్యూలో, అస్సలు చాలా బుర్రలో పాడేసుకున్నామండి, లీగల్గా చాలా కష్టపడిపోయి ఉన్నారు కదా. మీకు ఈ లీగల్ టీం చెప్పలేదా మీకు అడుగుతున్నా నేను. ఇలా లీగల్ టీం ఇగో ఈ కేసుకి ఈ సెక్షన్కి ఇది వస్తుంది, ఈ 5 సంవత్సరాలు ఆమె ఇంత ఆనందంగా ఉంది కదా మొత్తం పెట్టర్లు అన్నింటిలో, మరి ఇన్ని సినిమాలు వాళ్ళు ఇద్దరు కలిపి యాక్ట్ చేశారు కదా, ఎక్కడ మరి ప్రాబ్లం జరిగింది? మరి ఆ తల్లి మీద కేర్ టేకర్ అంటే మైనర్ తీరిన దాకా తల్లి కదా కేర్ టేకర్, ఈ దాంట్లో మీరు ఎందుకు రికమెండ్ చేయలేదని అడుగుతున్నా. అంటే ఆయన జానీ మాస్టర్ మీద కోపమా? సినిమా ఇండస్ట్రీలో ఉన్న మొత్తం హీరోల్ని డైరెక్టర్ని మీ కమిటీ మొత్తం అందరినీ తీసుకెళ్ళి లోన్ వేసి చదపతి జైల్లో పెడదామని కానీ అనుకుంటున్నారా మీరు? నేను అడుగుతున్నా. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఎవరో వస్తారు, ఇప్పుడు ఒక హీరో మీద కంప్లైంట్ పెడతారు, వాళ్ళ మీద పడక, ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్లి చదపతి జైలు వేసేస్తారా? కేసు తర్వాత తీసేయడు, ముందైతే జీవితం నాశనం అయిపోతుందిగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నన్ను తీసుకెళ్ళి లోన్ వేసేస్తారుగా. ఇప్పుడు కళ్యాణ్ లోన్ వేసేస్తారుగా. అలా మొత్తం వేసేస్తే ఇండస్ట్రీ అంతా చదపతి జైల్లో ఉంటుంది అంతే. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, మన కమిటీ పెట్టింది ఆన్ ది స్పాట్ షూటింగ్ లొకేషన్లో ఏమైనా జరిగితే, షూటింగ్ లొకేషన్లో మీరు కాంట్రాక్ట్ తీసుకుంటున్నప్పుడు మీరు ఇష్టపడి, మీరు ఆ డైరెక్టర్కి ఇష్టపడో లేకపోతే ఇంకోళ్ళకి ఇష్టపడో వెళ్తే మాది ఎవరైనా చేయగలుగుతారు. మీరు మీ జీవితాల్ని పనంగా పెట్టమని ఎవరు చెప్పట్లా. మీరు పని ఇస్తే ఇవ్వండి, మీకు టాలెంట్ ఉంటే ఎవరు అవసరం లే. మీకు టాలెంట్ లేకపోతే మీరు అడ్డదారిలో తొక్కి ఇంకొక టాలెంట్ ఉన్న తొక్కేసి అడ్డదారిలో మీరు రాత్రి హీరోయినో లేకపోతే రాత్రి డ్యాన్స్ మాస్టర్ అయిపోదాం అని అనుకుంటే మీరు మోసపోవడమే కాదు, మోసగించేవాడు ఉన్నా మోసపోవడం మీ తప్పు కదా. మీరు కదా చెప్పుతో కొట్టాలి. ఆడెవడు అడిగాడు, మీరు లొంగిపోవడం అనేది మీ తప్ప. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాల నుంచి దపదపాల చేస్తుంటే మీరు దపదపాల 5 స్టార్ హోటల్ పక్కనే, మీరు ఆయన పక్కనే రూమ్లో వేయించుకొని మీ మదర్ గారిని మీరు ప్రోత్సహిస్తూ సో మెనీ వీడియోస్ చక్కగా తల్లి ఫ్యామిలీతో అందరూ కూర్చొని మరి సినిమాలకు అన్నింటికి వెళ్ళి చాలా ఉన్నాయి ఎవిడెన్సెస్ సబ్మిటెడ్, వాళ్ళు కోర్టుకి చేసుకుంటున్నట్టున్నారు. కానీ ఇండస్ట్రీకి ఇది నష్టం, ఇండస్ట్రీకి తప్పు. అందుకే అత్యవసర మీటింగ్ పెట్టి ఇది కానీ చేయకపోతే మనం రేపు చాలా ఇబ్బందుల్లో పడతాం, కష్టాల్లో పడతాం. ప్రతి ఒక్కరూ కంప్లైంట్, ఇప్పుడు అమ్మాయి పూనం గౌర్ గారు త్రివిక్రమ్ గారు పెట్టారు, త్రివిక్రమ్ లోన్ వేసేద్దాం లోనా ఇచ్చేటి కంప్లైంట్. ఇప్పుడు అప్పుడు కొట్టాల శివ గారి మీద పెట్టారు కంప్లైంట్, ఇదే సుకుమార్ గారి మీదే చెప్పారు. అప్పుడు ఇది 2019లోనో 2018లోనో క్యాస్టింగ్ కావచ్చు. అప్పుడు వాళ్ళందరూ లోన్ వేసేద్దామా? అంటే నేనేమంటున్నానంటే, అభియోగాలు అది ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు. ఎవరికి ఇష్టపడుతుందా లేకపోతే ఇంకోటి ఉంటుందా. మనం ప్రాథమిక విచారణ, మనం కాజ్ ఆఫ్ యాక్షన్ 1 రోజా 2 రోజుల 3 రోజుల నెల రోజుల 3 నెలల 4 నెలలు చూడాలి. ఒకటి ఫోక్స్ చట్టం ఏం చెప్తుందంటే, ఆ అమ్మాయి అప్పుడు మెచ్యూరిటీ కాలేదు కాబట్టి ఆ అమ్మాయి మెచ్యూరిటీ అయిన తర్వాత చెప్పొచ్చు. మెచ్యూరిటీ 18 yearsకి అయిపోయింది కదా, మేజర్ అయింది కదా, మెచ్యూరిటీ వస్తుంది కదా. వస్తున్నప్పుడు ఆ అమ్మాయి 14వ సంవత్సరం ఇండస్ట్రీకి వచ్చింది, 14 సంవత్సరం D11 D12 వచ్చింది. D11 D12 వస్తే తల్లి దగ్గర కూర్చొని ఆ D11 D12 ప్రోగ్రాంలు కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొకటి వాదనగా ఉంది, ఈ డేట్ ఆఫ్ బర్త్లు తప్పుగా చిత్రీకరించి దాన్ని కూడా మొత్తం టోటల్గా కొన్ని మార్పులు చేశారని కూడా అంటున్నారు. ఇవన్నీ కూడా ఇస్ ద ఎంక్వైరీస్ పోలీస్.